నగరంలో నివసిస్తున్నటువంటి ప్రతి తెలుగు వారందరికీ దేవాంగ పెండి సమాజం ఆధ్వర్యంలో పరాభవనామ ఉగాది సందర్భముగా ఈరోజు మహిళలకు పోటీలు జరిపిస్తున్నాము. తదుపరి రేపు ఉదయము బాలబాలికలకు పోటీలు నిర్వహించుతున్నాము. ఇందుకు గాను సహకరిస్తున్న మన మహిళా సభ్యులకును, మన దేవాంగ సమాజ సభ్యులకును, కార్యవర్గ నిర్వాహకులకును మరియు శ్రీ చన్నపూడి దేవాంగ సంఘం వారికిను వారి యొక్క సహకారంతో ఈ రోజు కార్యక్రమం నిర్వహించగా జరిపిస్తున్నాము. కాబట్టి వారందరికీ దేవాంగ పెండి సమాజం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ 28/2/2026 రోజున మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించుతున్నాము. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కుకింగ్ వితౌట్ ఫైర్ మరియు ఆల్ బ్యాలెన్సింగ్తో కప్పులు అరేంజ్ చేయుట ప్రోగ్రాం జరిపిస్తున్నాము. స్పోర్ట్స్ కాంపిటీషన్ జరగనున్నది. అందుకను ఫస్ట్ ఫేజ్గా ముగ్గుల పోటీలు జరగబోతుంది. అందుకను మన మహిళా మెంబర్స్ అందరూ దానికి సహకరించి వర్క్ అండర్టేక్ చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటాము. గీతం శ్రీ ఎంఆర్ సుబ్రహ్మణ్యం గారు, లలిత్ గీతాంజలి ఆర్కెస్ట్రా వ్యవస్థాపకులు. సంపృప్తౌ వాగత ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరం. దేవాంగ పెండి సమాజం వారు ప్రతి ఏటా తెలుగు ఉగాది సందర్భముగా బాలబాలికలకు ఉత్తేజపరచుటకై క్రీడారంగమునందును సాహిత్య రంగమునందును పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చుట మాదానందము. ప్రత్యేకముగా మహిళలకు ముగ్గుల పోటీలు, నిప్పులేని వంట మొదలగు కార్యములు చేపట్టి కళను పోషించుట అభినందనీయము. రాబో కాలములో నేటి బాలబాలికలే రేపటి పౌరులు కావున ఇంకను ఇటువంటి కార్యక్రమాలను చేపట్టి ఆ భగవంతుని ప్రార్థించుతున్నాము. ఈ యొక్క కార్యక్రమమునకు ముఖ్యంగా యుగంధర్ గారు, భరణి గారు, మిగతా కార్యవర్గం వారు ఈ యొక్క కార్యక్రమమును నిర్వహించినందుకు అభినందనీయం. ఈ పరాభవనామ ఉగాది సందర్భముగా ఈ ఉగాది వేడుకలు జరుపుతున్నారు. తెలుగు మహిళలకు, బాలబాలికలకు మరియు చిన్నారులకు రకరకాల పోటీలు ఈ క్రింద కనపరిచిన విధముగా దేవాంగ పెండి సమాజం తరఫున శ్రీ రామలింగ చౌదరి శ్రీ ప్రార్థనా మందిరం ముందు నిర్వహించబడును. మహిళలకు ఈ రోజు 28/2/26 శనివారం రోజు ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చుక్కల ముగ్గుల పోటీలు, సాయంకాలం 5 గంటలకు నిప్పులేని వంట పోటీలు, అరచేతిలో బెలూన్ బంతిని బేరం చేస్తూ కప్పులు అమర్చటము, చిన్నారులకు 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల లోపు రేపు అనగా 1/3/26 ఆదివారం సాయంకాలము 5 గంటలకు తల మీద పుస్తకం ఉంచుకుని బ్యాలెన్స్ చేస్తూ నడిచే పోటీ, బుక్ బ్యాలెన్సింగ్ రేస్, రంగుల బంతులను విభజించుట, కలర్ బాల్ సార్టింగ్ యాక్టివిటీ, బొమ్మలకు రంగు వేయడం, డ్రాయింగ్ కలర్ కాంపిటీషన్. బాలబాలికలకు 1వ తరగతి నుండి 3వ తరగతి వరకు 1/3/26 ఆదివారం రోజు ఉదయం 10:30 గంటల నుండి జ్ఞాపక శక్తి పోటీ, మెమరీ గేమ్, అరచేతితో నీటి పాత్రలో నింపుట, ఫిల్లింగ్ వాటర్ బై యూసింగ్ పామ్, ఖాళీ అక్షరాలను పూర్తి చేయడం, ఫిల్లింగ్ ది మిస్సింగ్ లెటర్స్,
బాలబాలికలకు 4వ తరగతి నుండి 6వ తరగతి వరకు 1-3-2026 ఆదివారం రోజు ఉదయం 10:30 గంటల నుండి బెలూన్ ఊదడం, పగల్చడం పోటీ, బెలూన్ బ్రేకింగ్, కాళ్ళు కట్టలతో జంపింగ్ రేస్ విత్ లెగ్స్ టైడ్, పదాలకు స్పెల్లింగ్ చెప్పడం, స్పెల్ బి. బాలబాలికలకు 7వ తరగతి నుండి 9వ తరగతి వరకు 1-3-26 ఆదివారం రోజు సాయంకాలం 5 గంటల నుండి ఆంగ్లంలో వ్యాస రచన, ఎస్సే రైటింగ్ ఇన్ ఇంగ్లీష్, వేలాడు రొట్టెని తింట, హ్యాంగింగ్ బన్ ఈటింగ్, బాస్కెట్ బాల్. అందరికీ నమస్కారం. నేను సమంత. ఈ దేవాంగ పెళ్లి సమాజంలో ఫెస్టివల్ 2026 స్టార్ట్ అయిపోయింది. మహిళలందరికీ స్టార్టింగ్లో మేము స్టార్ట్ చేస్తాము. సో ఈవినింగ్ తర్వాత వితౌట్ ఫైర్ అండ్ కప్స్ అరేంజ్మెంట్ ఇది చేస్తున్నాము. గర్ల్స్ అండ్ బాయ్స్ అందరికీ చేరి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 9th స్టాండర్డ్ వరకు అందరూ గర్ల్స్ అండ్ బాయ్స్ గేమ్స్ అరేంజ్ చేస్తున్నాము. లైక్ బాల్ బ్యాలెన్సింగ్, బుక్ బ్యాలెన్సింగ్, అటువంటి చాలా ప్రోగ్రామ్స్ అయితే మేము చేస్తున్నాము. అందరికీ అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు లావణ్య. ఈరోజు ముగ్గుల కాంపిటీషన్ నుంచి చాలా ఇంట్రెస్టెడ్గా చాలా మందిలో వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మేము కూడా అనుకోలేదు ఇంతమందిలో వస్తారు, ఇంత ఇంట్రెస్టెడ్గా ఉండాలని అనుకోలేదు. వితౌట్ ఫైర్ కూడా దాదాపు 20 మంది దగ్గర వచ్చి ఉంటారు. సో మాకు చాలా ఎనర్జెటిక్గా ఉంది ఇలాంటిదంతా చేయాలి అనేసి. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఈ సంఘం వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలా థ్యాంక్స్ అండి ఇచ్చిన ఆపర్చునిటీ. అందరికీ పరాభవ నామ సంవత్సరం ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవాంగ పెండ్లి సమాజం గత 2 ఏళ్లుగా ఉగాది కార్యనిర్వాహక వర్గం ఉగాది వేడుకలను నిర్విఘ్నంగా, నిర్విరామంగా, విజయవంతంగా జరిపిస్తున్నారు. ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం 3వ సంవత్సరం అడుగు పెడుతుంది. ఈ 3వ సంవత్సరంలో ఒక కొత్త నూతన ఒక పోకడను తీసుకురావడం జరిగింది. అదేంటంటే స్త్రీ శక్తిని, తెలుగు స్త్రీ శక్తిని ఇనుమడింపజేసి వారిచే ఈ కొన్ని కార్యక్రమాలు ప్రారంభించబడినది. ఈ కార్యక్రమాలు, ఈ వివిధ రకాల పోటీలు వారి సహాయంతో, వారి యొక్క సమాలోచనలతో జరిపి ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. వారందరికీ ఆ తెలుగు స్త్రీ శక్తికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే ముందు జరిగేటటువంటి కార్యక్రమాలకు కూడా మీ వంతు తోడ్పాటు, సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పోటీదారులకంతా నియమ నిబంధనలు చాలా చక్కగా తెలుసును. ఆ ప్రకారమే మీరు నడుచుకోండి. 12:30 వరకు కాబట్టి ఒకరికి ఒకరు సహాయం చేయవచ్చు. లెట్ us స్టార్ట్.
Nagavali. Both are getting second prize. Third prize goes to MT Hemavati D. Janaki. Goes to P. Vani, slot number 1. Second prize goes to BC Nagavali, slot number 6. And P. Yolita, slot number 3. Third prize goes to MT Hema, Ravi, slot number 2. And one more third prize goes to P. Janaki, slot number 5. యాక్చువల్గా ఇది అందరూ పార్టిసిపేట్ చేస్తారు కదా హ్యాట్స్ ఆఫ్ అంటేనే 12 మంది రిజిస్టర్ చేసేసి 8 మంది చేశాను వినపడ్డాను. ఆ నలుగురు కూడా పార్టిసిపేట్ చేసింటే ఇంకా కాంపిటీషన్ బాగుండింది నా ఒక ఒపీనియన్. బట్ యాక్చువల్లీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ బాగా చేసినారు. బట్ ప్రైజెస్ వచ్చి అందరికీ ఈ రావని చెప్పేదానికన్నా ఈసారి మేము సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్ ఇద్దరికి వచ్చింది అట్లే కన్సిడర్ చేయమని చెప్పినాము. బట్ జడ్జ్మెంట్ బేస్డ్ ఆన్ ద క్రియేటివిటీ అండ్ కలర్స్ ప్రెజెంటేషన్, సో దాన్ని బేస్ చేస్తే ఇచ్చిందాము. సో ప్రైజెస్ వచ్చిన వాళ్ళకంతా ఈ 3 ఫ్యాక్టర్స్ వచ్చి మ్యాక్సిమం అపీలింగ్గా మ్యాక్సిమం అది సాటిస్ఫై అయ్యింది. దానివల్ల వాళ్ళకి ప్రైజెస్ వచ్చింది అంతే. ఇంకా దీని డీటెయిలింగ్ వచ్చి వాళ్ళు ప్రైజెస్ రాని వాళ్ళు ఇదంతా ఇంప్రూవ్ చేసుకోవాలా. Because ಎಲ್ಲ ಚಿಲ್ಡ್ರನ್ ಡಿಫರೆನ್ಸ್ ಫಿನಿಶಿಂಗ್ ಮಾಡ್ತಾರೆ கொஞ்சம் மார்க்ஸ் டிவைட் ஆச்சு. மற்றபடி கலர்ஸ் எல்லாம் கொடுத்துருந்தீங்க. பட் ప్రెజెంటేషన్ కొంచెం వేరియస్ ఉంటుంది. அதனால కొంచెం డిఫరెన్స్ இருக்குது. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ పోటీలో పాల్గొనే వాళ్ళందరూ 8 మంది పాల్గొన్నారు. వాళ్ళకి అసిస్టెంట్ కూడా ఉన్నారనమాట. వాళ్ళు మొత్తం 16 మంది వేదిక మీద రావడం అనుకుంటున్నారు. ఎంకరేజ్మెంట్ ప్రైజ్ అయ్యి అందరూ పార్టిసిపేట్ అవుతుంటే ఇవ్వాలని చెప్పేసి మనం తీర్మానించుకుంటాము. దాని ప్రకారం ఇస్తున్నాం. ఈ వాణి అసిస్టెంట్, ఈ వాణి పూర్ణేశ్వరి, ఈ వాణి పూర్ణేశ్వరి, ఈ హేమావతి, హేమావతి గారి గురించి 70 years అయింది. ఈ వయసులో కూడా ఉత్సాహంగా పూర్తిగా పాల్గొంటారు. నెక్స్ట్ బి లోహిత శోభారాణి గారు, బి జానకి, బిసి నాగవల్లి వాళ్ళ అసిస్టెంట్, దేవిరాజన్, కే సరస్వతి సుచిత్ర, యోగేశ్వరి కాకా. మనకి ఈరోజు ముగ్గురు పోటీ గారు జడ్జిగా నిర్మించిన వారు ప్రియా గారు, మాలిని గారు, శ్యామలా గారు. ఈరోజు మన ముగ్గురు పోటీకి జడ్జిగా నిర్వహించి బహుమతి ప్రహారం చేయడానికి ఎన్నికైన వాళ్ళంతా ఎన్నుకున్నారు. కాబట్టి వాళ్ళకి దేవాంగ పోలీసు సంబంధం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు వాళ్ళు సత్కరిస్తాము. మీ ప్రియా గారిని శోభావతి గారు చాలా సత్కరిస్తారు. మాలిని గారిని కృష్ణవేణి గారు సత్కరిస్తారు. శ్యామలా గారిని శ్రావంతి గారు సత్కరిస్తారు. నాకు ఒక గిఫ్ట్ మిస్ అయిపోయిందా? మిస్ మోనిషా కానుక
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీ దేవాంగ పెళ్లి సమాజం వారు నిర్వహించినటువంటి ముగ్గుల పోటీలలో మీరు పాల్గొనడం ఇది మొదటిసారా, రెండవసారా, మూడవసారా? ఫస్ట్ సార్ ఎలా అనుభూతి అనింది మీకు? చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా ఏం చెప్పేది, ఫీలింగ్ చాలా బాగుంది చెప్పాలంటే. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు కూడా చాలా బాగుంది సార్. ఈ సందర్భంగా మీరు మొదటిసారే పాల్గొని మొట్టమొదటి బహుమతి పొందినందుకు మీకు ఎలా అనుభూతిగా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఇంకొక విషయం చెప్పాలి, ఇది నేను పాల్గొన్న దానికి మొదలు కారణం మా మామయ్య. ఆ మామ వల్ల చెప్పకపోతే రాధాకృష్ణ తన పేరు, తను చెప్పిన వల్లే ఇంకా చేసాం, ఆ పోటీలో కలుసుకున్నాం. యాక్చువల్గా మీకు ఎలా అనిపిస్తుంది? మాకు కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం అదే ఎక్సైట్మెంట్ గా ఉంది. ఫస్ట్ టైం కలుసుకున్నాము కానీ దాంట్లోనే విన్ అయినాము. చాలా దీని ద్వారా మీరు నిర్వాహకులకు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి? ఇంకా పెళ్లి సమాజం వాళ్ళు ఇది జరిపిన వల్లదా మమ్మల్ని నుంచి పాల్గొనైంది. దానికి వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇంకా దీన్ని వచ్చి ఇంకా బాగా చేస్తే ఇంకా బాగుండు అని అనిపిస్తుంది. ఇది వచ్చి టైం కానీ మీరు వచ్చి ఇప్పుడు ఒక టైం చెప్పారు, ఆ టైం అంటే టైం కరెక్ట్ గా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఆ టైం కాకుండా మాకు ఎక్స్ట్రా ఇంకొక 15 minutes మాకు ఎక్స్ట్రా అయిపోయింది. మీరు అంతకుముందే ఫొటోస్ కానీ అవన్నీ తీసేసి కరెక్ట్ టైం తీస్తే ఇంకా మేము చాలా సంతోషిస్తాం. మేము ఇంకా మామూలుగా దీనికి సమయం 2 గంటలే కేటాయిస్తారు. ఓకే, మీకు 2 గంటల పైన కేటాయించారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది ఈ సందర్భంగా పోటీలో పాల్గొనే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? బహుమతులు గెలవనటువంటి వారికి, గెలిచినటువంటి వారికి మీరు ఇచ్చేటటువంటి సలహాలు ఏంటి? నాకు తెలిసినట్టు అందరూ చాలా బాగా వేస్తున్నారు. దాంట్లో ఇంకా కొంచెం వాళ్ళు కలర్ కాంబినేషన్స్ ఇంకా బెస్ట్ గా ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. అప్పుడు ఇంకా చాలా చాలా టఫ్. అసలు నాకు వస్తుంది అనుకోలేదు. నాకన్నా ఇంకా బెస్ట్ ఒకటి ఉంది నాకు తెలిసినట్టు, కానీ వాళ్ళు కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఇచ్చున్నారు. వాళ్ళు కలర్ కాంబినేషన్ గా ఇచ్చింటే ఫస్ట్ ప్లేస్ ఆ అమ్మాయిదే ఖచ్చితంగా. మీ అభిప్రాయం? అదేంటి, కలర్ కాంబినేషన్స్ కరెక్ట్ గా లేదు. అనేక టైం వచ్చి వాళ్ళు ఒక్కొక్కరు వచ్చారు, ఇద్దరుగా వచ్చున్నారంటే వాళ్ళు డెఫినెట్ గా విన్ చేసింటారు. వాళ్ళకి టైం సరిపోవట్లేదు. అది చాలా ధన్యవాదాలు. మీ పేరేమ్మా? తిరుపతమ్మ. పెళ్లి సమాజం వారు నిర్వహించినటువంటి ఉగాది ముగ్గుల పోటీలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? పోటీలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు 2 సంవత్సరాలకి గెలవలేదు, ఇప్పుడు 3వ సంవత్సరం మేము గెలిచినాం. చాలా సంతోషంగా ఉంది. గత 3 ఏళ్లుగా మీరు వస్తూనే ఉండవు. మీరు ఈ బహుమతి పొందినటువంటి సందర్భంలో మీ యొక్క అనుభూతి ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చేసేది పండగ, ఉగాది పండగ అంతా మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహం పెళ్లి సమాజం వారికి ఏమని ఇస్తారు? బాగా జరిపించాలి. ఇంకా ఉగాది పండగ ఇంకా చాలా మంది పోల్చుకోవాలి. శ్రీ దేవాంగ పెళ్లి సమాజం తరఫున నిర్వహించినటువంటి ఉగాది వేడుకల్లో మీ యొక్క సహాయ సహకారాలు ఒక అద్వితీయం అనేది దీని కాబట్టి ముందుగా దేవాంగ పెళ్లి సమాజం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు మొట్టమొదటిసారిగా ఈ పాల్గొంటున్నారా, లేదు ఇది వరకు ఎప్పుడైనా పాల్గొన్నారా? ఇక్కడ పాల్గొని మీరు ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటెడ్ గా ఉంది మాకు, ఉత్సాహంగా ఉంది. ఈ సందర్భంగా మీరు పెళ్లి సమాజానికి ఇచ్చేటటువంటి సలహా ఏంటి? మాకు సలహాలంటూ ఏమీ లేదు, కానీ మమ్మల్ని ఒక ఎంకరేజ్ చేసే దానికోసం మాకు ఒక ఛాన్స్ ఇచ్చి మమ్మల్ని బయట తెచ్చి మాతో ఉండే టాలెంట్స్ ని అన్ని బయట తెచ్చడానికి చాలా థ్యాంక్స్. సో పెళ్లి సమాజానికి మీరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మీ ప్రతిభని ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన దానికి మీరు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. లోగో వేయడంలో యొక్క ప్రథమ కర్తవ్యం ఏమి? ఇది మనం తాంబూలం తట్లో మనము అన్ని గుడిలో ఎత్తుకొని పోయేది, పండ్లు, టెంకాయ, అన్నికల మనం కలసము, ఇదంతా మన తెలుగు వాళ్ళకి ఒక మెయిన్ కళాచారం. సో దానికోసం దాన్ని డిపెండ్ చేసి ఈ లోగోని మేము క్రియేట్ చేసి కొత్తగా ఇచ్చిండాం. మేము తెలుగు వారి సాంప్రదాయాన్ని అనుసరించి తెలుగు మన వివాహ లోగిళ్లలో ఎలా ఉంటుందో అలా డిజైన్ చేసినందుకు దాంతో చేరి కమ్యూనిటీ సర్వీస్ కూడా చేస్తున్న వల్ల ఇంకొక ఎక్స్ట్రా ఒక లోగో కూడా స్టార్ట్ చేస్తున్నాం. దాని అర్థం ఏమి? పీపుల్ కి సర్వీస్ ఇస్తున్నాం. సో అది దాని మెయిన్ అర్థం. సో సమాజ సేవే ముఖ్యమండి. మీరు చాలా గుళ్ళల్లో సమాజ సేవ చేస్తూ ఉంటావు, భక్తులకు సేవ చేస్తూ ఉంటావు, ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఇటువంటి సోషల్ దీంట్లో రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమి? ఇక్కడ ఎలా అనిపిస్తా ఉంది? అదే నాకే తెలియదు, నాకే వచ్చింది చేస్తా ఉందా, నేను చెయ్యాలి అని అనేది. ఇది ఒక భగవత్ సంకల్పం ఉంటారంటారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఇక్కడికి ప్రోత్సహించి ఇక్కడ దాకా తీసుకొచ్చి మీ భుజస్కంధాలపై మోపి కార్యక్రమాన్ని చేయమని చెప్పారు కాబట్టి ఆ వ్యక్తికి మీ పేరేమి, మీరు ఇచ్చేటటువంటి ఒక విలువ ఏంటి?
కృతజ్ఞతలు యుగంధర్ సార్కి నిండా కృతజ్ఞతలు అందరూ సంఘంలో ఉండే అందరికీ ఎందుకంటే మాకు ఒక పెద్ద అవకాశం. నేను రానన్నా కూడా వాళ్ళు వచ్చి నువ్వు రావాలి చేయాలి అని మాకు వచ్చి ఇది ఇచ్చినారు. మంచి చేయని వాళ్ళు గర్ల్స్ లేడీస్ అంతా కొంచెం ముందు వచ్చి చెయ్యాలి, అందరూ ఇంట్లోనే ఉండి చేసేదానికన్నా వచ్చి ఇంకా ముఖ్యంగా ధర్మదత్త రాధా గారు వచ్చి ఎప్పుడు ఎంకరేజ్ చేశారు. ఇంకా అంటే ఏదైనా ఒకటి చెయ్యాలా పెట్టాలా ఇంట్లోనే ఉండేది దేనికి. అదే మరి యుగేందర్ అంకుల్ వాళ్ళు కూడా ఎప్పుడో ఫోన్ చేస్తారు, అప్డేట్ ఇవ్వండి చెయ్యండి మనకి అన్ని ప్రిపేర్ అయిపోయిందా. అదే మరి మమ్మల్ని ఏం చెప్పేది ఫుల్ గా మీరు రామా ముందుండి చెయ్యాలా బలం వచ్చింది. లేడీస్ కి అనేది బ్యాక్ బోన్ గా మేము ఉంటాము, వెనకాల కాన్ఫిడెన్స్ ఇచ్చి చేపించినది చాలా చాలా దేవాంగ పెళ్లి సమాజం చాలా థ్యాంక్స్. ఈ శక్తిని బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి లేచింది నిద్ర లేచింది మహిళా అంటూ ఆయన ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ బొమ్మ వేయడానికి నీకు ఎవరమ్మా ప్రోత్సాహం కల్పించారు? ఈ లోగో వేయడానికి సురేందర్ అంకుల్ వచ్చి ఈ కాన్సెప్ట్ చెప్తారు, దాని తర్వాత ఆల్రెడీ ఒక లోగో ఉండే వల్ల దానిలోంచి కొంచెం పిక్చర్స్ వేసుకునేసి మనం కలర్ కాంబినేషన్స్ అంతా ఇచ్చి సర్వీస్ కమ్యూనిటీ ఆ లోగో అంతా పెట్టి సో ఇది ఒక న్యూ లోగో క్రియేట్ చేస్తున్నాం. దీంట్లో ఎక్కడైనా ఇచ్చిండవు ఇటువంటి లోగోలు ఏమన్నా తయారు చేస్తారు? వేరే ఆఫీస్ సొసైటీస్ కి అటెండ్ చేసి ఉన్నాము. ఒక కమ్యూనిటీ మెంబర్ గా ఇది ఫస్ట్ టైం నేను దీనిలో చేస్తున్నాను తెలుగు. ఫస్ట్ టైం. మీకు ధన్యవాదాలు తెలియజేసి ఈ సందర్భంగా యుగంధర్ గారు స్త్రీలకు వాళ్ళ యొక్క ప్రోత్సాహాన్ని గురించి ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన మహిళలంతా ఇప్పుడు వండుకొని చాలా మంది బాగా చదువుకొని ఉన్నారు. అయితే మటుకు వాళ్ళు వండుకొని బయట వచ్చి ఏదో సేవ చేయాలని చెప్పేసి వాళ్ళకి లోపల ఆశ ఉంటే కూడా వాళ్ళని బయట తీసుకుని వచ్చి తెచ్చేదానికి ఏదో ముందుకు రాకుండా ఉన్నారు. ఆ సందర్భం ముందుకు వచ్చి దేవుడు నాకు ఇచ్చినాడు. ఆ సందర్భంగా దేవాంగ పెళ్లి సమాజం తరఫున ఈ ఉగాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఈ విషయంలో కొంచెం ఎంతూజియాస్గా ఉంటారు. కాబట్టి వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళు యూజ్ చేసుకుంటామనే ఉద్దేశంతో వాళ్ళు వండుకొని దేవాంగ పెళ్లి సమాజంలో మెంబర్లుగా చేర్పించి దాని తర్వాత వాళ్ళకి ఏమేమి చేయాలనే కార్యక్రమాలు కూడా వాళ్ళకి తెప్పించి దాని తర్వాత వాళ్ళనే సపోర్టివ్ గా ఉండి హ్యాపీగా చేస్తూ ఉంటారు. ఫస్ట్ దాంట్లో వండుకొని ర్యాంక్ కూడా ఇవ్వచ్చును, అది కూడా చెప్పేసి తక్కువ అనుకోకూడదు ఎవరు. దాంట్లో వండుకొని వచ్చి మన తనుజ గారు వండుకొని వచ్చి కొంచెం యాక్టివ్ గా ఉంటారు. దాని తర్వాత సమంత గారు అవతల వండుకొని చాలా మంది అందరూ బాగా చేస్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళకి ఒక గ్రేడ్ అంతగా దీంట్లో తప్పుగా అనుకోవాల్సిన మెసేజ్ లేదు. ఎందుకంటే చేసిన వాళ్ళని మనం కన్సిడర్ చేయాలని చెప్పి చెప్తా ఉంటాం. ముందుగా చేస్తాం కానీ మాకు వాళ్ళొచ్చి వాళ్ళ ఐడియాస్ వాళ్ళొచ్చి ఇంకా బయట రాలే. మేము వచ్చి కొంచెం చదువుకుంటాము చేసిన వల్ల కొంచెం మేము కొంచెం చేస్తాం. కానీ వాళ్ళ ఐడియాస్ ఇంకా అడిగితే మాకన్నా వాళ్ళకి ఐడియాస్ జాస్తి ఉంది, వాళ్ళకి అనుభవం ఉంది. వాళ్ళ ఐడియాస్ వాళ్ళని ప్రోత్సాహం అడిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలా వచ్చింది ఫస్ట్ ప్రతిస్పందన? వాళ్ళని సంప్రదించినప్పుడు ఈ విధంగా కార్యక్రమం జరిపిస్తున్నాము, ఈ కార్యక్రమానికి మీ చేయూత సహాయ సహకారాలు కావాలన్నారు, అప్పుడు వారి దగ్గర నుంచి ఎంత స్పందించారు? ఓకే, నేను ఫస్ట్ యాక్చువల్గా వండుకొని వచ్చి దేవాంగ పెళ్లి సమాజంలో వండుకొని వచ్చి ఒక 12-18 వేకెన్సీస్ ఉన్నాయి, మెంబర్షిప్ వేకెన్సీస్. అప్పట్లో వండుకొని వచ్చి నా ఉద్దేశం ఏంటంటే మన మహిళల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని అప్రోచ్ చేస్తున్నాం. ఎందువల్లంటే వాళ్ళు ఇంతకు ముందు ఈ ప్రోగ్రామ్ అంతా పార్టిసిపేట్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళ యొక్క వర్క్షిప్ ని చూసి సరే వీళ్ళైతే బాగుంటారు అనే ఉద్దేశంతో వాళ్ళని అప్రోచ్ చేస్తున్నాము. వాళ్ళు దే ఆర్ ఓకే, వాళ్ళు వండుకొని వచ్చి హ్యాపీగా వండుకొని ఓకే అంకుల్ మేము చేస్తాము, మేము అన్ని సర్వీస్ చేస్తాము అని చెప్పేసి ముందుకు వచ్చి దే ఆర్ డూయింగ్ వెరీ వెల్, అంతా బాగా చేస్తూ ఉన్నారు. నాకు ఇంకా సంతోషంగా ఉంటాయి. బట్ దానివల్ల మేము ఎవ్వరు లోపల రాలేదు, వాళ్ళ ద్వారా జరిపించాలనే ఉద్దేశంతోనే వాళ్ళే ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు. ఇంకా రాబోయే కార్యక్రమాలంతా వారే జరిపిస్తారని చెప్పేసి మేము చెప్తా ఉంటాము. వాళ్ళు దీన్ని కూడా ఒక స్పోర్టివ్ గా ఎత్తుకునేసి ఇంకా బాగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకి అందరికీ ఈ సమాజం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ విధంగా తెలుగు వారికి ఇచ్చేటటువంటి సందేశం, తెలుగు వారు అనేది మన ప్రాంతంలో బాగా తగ్గిపోయినారు. ఇప్పుడు చాలా మంది వండుకొని మైగ్రేట్ అయిపోయినారు ఇక్కడ నుంచి. ప్రస్తుతం ఇంకా తక్కువ మంది ఉన్నారు మా తెలుగు వాళ్ళు. వాళ్ళందరూ పార్టిసిపేషన్ తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు ఈ పాల్గొనే దాంట్లో కూడా పార్టిసిపేషన్ తగ్గిపోయింది. కాబట్టి దీన్ని ఏ విధంగా వండుకొని మనం ప్రయత్నం చేసి వాళ్ళంతా మనం రాబట్టుకోవాలని ఇక మీదట మనం దాన్ని ప్రయత్నిస్తాము, దాన్ని తయారు చేస్తాము. అదే సమయంలో వండుకొని వచ్చి మనకి ప్రస్తుతం చెప్పాలనుకుంటే వండుకొని ఇట్లా విలేజెస్ లో ఉన్నారు అంత చాలా మంది. కాకపోతే మన చెన్నైలో వండుకొని నిండా తక్కువ అయిపోయినారు. కాబట్టి ఇది వేరే ఏదైనా మార్గం ఉండడానికి యోచించేస్తాం. తెలుగు వారందరికీ దేవాంగ పెళ్లి సమాజం తరఫున పరాభవనామ శుభాకాంక్షలు ముందుగానే తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమము 19/3/2026 జరగబోతున్నది. కాబట్టి
అందరికీ ఉగాది శుభాకాంక్షలు.